ఒక అద్భుతంగా ఉన్నాయి. ఒక్కసారి ఊహించుకోండి, గత 5 సంవత్సరాల్లో ఆ సిమెంట్ రోడ్లు వేసి ఉండకపోతే ఒక్క ప్రాంతంలో కూడా తిరగడానికి రోడ్లు ఉండేవి కావు. మళ్ళీ అదేటువంటి అభివృద్ధి ఈరోజు ఎక్కడ చూసినా రాయలసీమ ప్రాంతంలో ప్రతి నియోజకవర్గానికి 20 కోట్ల రూపాయలతో జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో 20 కోట్ల రూపాయలతో ఈరోజు సిమెంట్ వర్కులు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ప్రాంతంలో కార్యకర్తలకు 2 ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి 14-19 మధ్య చేసినటువంటి కొన్ని నిధులు ఒక 180 కోట్ల రూపాయలు మీకు రావాల్సినవి రావలేదు. దీనికి కారణం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 30% వర్క్స్ తెలుగుదేశం పార్టీ నాయకులవి వీరు పనులు చేసినా చేయలేదు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్లో కంప్లీట్గా మూసివేస్తే అవి ఈరోజు తెరవలేని పరిస్థితిలో ఉన్నాం. ఆ 180 కోట్లు కూడా తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అయితే కేంద్రం ఏమన్నా ఇస్తుందేమోనని మొదటగా ప్రయత్నం చేస్తున్నాం. కేంద్రం ఇవ్వని రోజు రాష్ట్ర ప్రభుత్వం 180 కోట్లు ఇస్తుంది. అదేవిధంగా ఈరోజు 2000 కోట్ల రూపాయలు నిధులు మన జాతీయ ఉపాధి హామీలో పెండింగ్ పనులు ఉన్నాయి. నేను ఇక్కడున్నా కూడా నిన్న ఫాలో అప్ చేస్తూ ఉన్నాం. రాత్రే దానికి కన్ఫర్మేషన్ వచ్చింది. ఆ 2000 కోట్ల రూపాయలు కూడా వచ్చే వారం 10 రోజుల్లో మీ అందరికీ వస్తున్నాయని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఎక్కడ చూసినా ఏ పల్లెకు చూసినా ప్రతి వ్యక్తి దాహంతో గొంతెత్తేటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని గుర్తించినటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారు అద్భుతమైనటువంటి జల్ జీవన్ మిషన్ని 20,000 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. అందులో కేంద్ర భాగం 14,000 కోట్లు, రాష్ట్ర భాగం 6,000 కోట్లు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వచ్చింది. అయితే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు 2,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి 12,000 కోట్ల రూపాయలు నిరుపయోగంగా చేసి ఈరోజు ప్రతి ఇంటికి నీరు వచ్చే విధాన్ని రాకుండా చేసినటువంటి వ్యక్తి. ఆ స్కీమ్ కూడా ఈ 26కి ఎండ్ అయిపోతుంది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చే ప్రతి మినిస్ట్రీ జలశక్తి మినిస్టర్తో ఈరోజు మాట్లాడుతూ ఉన్నారంటే ఎందుకు కలుస్తున్నారు అంటే ఆ స్కీమ్ను ఇంకొక 5 సంవత్సరాలు ముందుకు తీసుకువెళ్తే మళ్ళీ మనం ఏదో విధంగా 6,000 కోట్ల రూపాయలు మ్యాచింగ్ చేసి 20,000 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి ఇక జీవితంలో నీటి సమస్య లేకుండా, నీటి సమస్య లేవటం అంటే కేవలం ఒక బోరు వేసి నీళ్లు వేయటం కాదు. ఎక్కడెక్కడ నదులు ఉన్నాయో తరతరాలు మారినా కూడా నీటి ప్రవాహం తగ్గదో అలాంటి వాటి నుంచి సస్టైనబుల్ వాటర్ నుంచి ఆ ప్రాంతాల నుంచి పైప్ లైన్లు వేసి పేదలకి ఎప్పుడు నీరు సమస్య లేకుండా చేయటంలో ఆయన నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. దానికి కూడా నేను సాక్షి అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అదేవిధంగా అర్బన్ ప్రాంతాల్లో కూడా నీటి సమస్య ఉంది. పట్టణాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇలాంటి పథకం ఒకటి అమృత్ స్కీమ్ అని సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్కి మళ్ళీ కావాలంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక 50-60% నిధులు కావాలి. ఎందుకంటే అర్బన్లో ఎక్కువ ఇవ్వరు సెంట్రల్ గవర్నమెంట్. రాష్ట్రం దగ్గర డబ్బులు లేవు. అయినప్పటికీ కూడా ఈ అమృత్ స్కీమ్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు 9,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రతి మున్సిపాలిటీకి వచ్చే విధంగా చేశారు. మీ అందరికీ నేను ఈరోజు చెప్తా ఉన్నాను, ఆ స్కీముని స్టేట్లో డబ్బులు లేకపోయినా ఏ విధంగా మ్యాచ్ చేసి తీసుకొచ్చారంటే తెలివైన వాడికి కూడా మతిపోయే విధంగా చేసినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది కూడా వాస్తవం అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు 24 గంటలు మైనారిటీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని మాట్లాడుతూ ఉంటారు. ఆయన చేసినటువంటి అన్యాయం మీకు ఒకటి చెప్తా. ఒక స్కీమ్ ఉంది. నేను మా గుంటూరు ప్రాంతంలో మైనారిటీ సోదరులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ మైనారిటీ సోదరులకు ఏదన్నా చేయాలని చెప్పి ఆ మైనారిటీ మినిస్ట్రీకి వెళ్తే PMJVK అని ఒక ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమం అని ఉంది. దీనికి సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి. గత 3 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా వాడుకోలేదు. ఎందుకు వాడుకోలేదయా అంటే మనం ఉన్నప్పుడు 500 ప్రాజెక్టులు తీసుకొస్తే కేవలం 55 మాత్రమే కట్టారు. సెంట్రల్ టీము, స్టేట్ టీము వచ్చి వెరిఫై చేస్తే అందులో సగం కట్టలేదు. నిధులన్నీ దుర్వినియోగం అయిపోయినాయి. ఇప్పుడు స్టేట్ వచ్చి చూస్తే అక్కడ మేము ఇచ్చిన డబ్బులకి ప్రాజెక్టులు లేవు అని చెప్తే ఇప్పుడు దాదాపుగా 230 కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్కి పే చేసి ఆ బాకీలు తీర్చి ఆ దొంగ సర్టిఫికెట్లు తీసేస్తే మళ్ళీ 2,000 కోట్ల రూపాయలు వాడుకునేటువంటి పరిస్థితి రాబోతా ఉంది. ఈ విధంగా ప్రతి వ్యక్తికి అన్యాయం చేసినటువంటి మహానుభావుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఆఖరిగా చెప్తా ఉన్నా, ఇవన్నీ ఇప్పటి వరకు ఉన్నటువంటి స్కీమ్స్ మీకు తెలిసినవి. అదేవిధంగా మొన్న వచ్చారు, 7 మంత్రులను కలిశారు. అందులో ఒక ముఖ్యమైనది డిఫెన్స్ క్లస్టర్. డిఫెన్స్ క్లస్టర్కి ఆయన మరి ఫ్లైట్లో రాసుకున్నారో ఎక్కడ రాసుకున్నారో తెలియదు, కానీ
రాయలసీమ ప్రాంతాన్ని 5 భాగాలుగా విభజించారు. ఒక చోట మిసైల్స్ తయారు చేయాలని, ఒక చోట కమర్షియల్ అదేవిధంగా మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేయాలని, ఒక ప్రాంతాన్ని ఈ మందుగుండ్లన్నీ కూడా స్టోరేజ్ చేసుకునే విధంగా చేయాలని, ఒక ప్రాంతాన్ని డ్రోన్ సిటీగా చేయాలని, ఈ విధంగా ఉన్నటువంటి విశాలమైనటువంటి ప్రాంతాన్ని మా దగ్గర 1000 ఎకరాలు ఉన్నాయి, మీరు రండి మీరు అని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారి దగ్గర కూర్చొని రాయలసీమ ప్రాంతాన్ని కూడా నిరక్షరాస్యత లేకుండా చేయాలని ఒక కంకణం పట్టుకున్నారు. అది తెలిసిన వ్యక్తి ఈరోజు కర్ణాటకలో వాళ్ళందరూ భయపడేటువంటి పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే మీ అందరికీ సార్ మీరు కూడా ఏమనుకోవద్దు, నేను ఈ వాస్తవం ప్రజలకు తెలియాలని చెప్తా ఉన్నాను. ఢిల్లీలో నేను ఒకసారి ఆఫీస్లో ఒక సెక్రటరీలను అడిగా, మా సార్ గురించి మీరు ఏమనుకుంటారు మా చంద్రబాబు నాయుడు గారి గురించి అని అడిగితే వాళ్ళు ఒకటే చెప్పారు, ఒక ప్రాంతంలో వరదలు ఉన్నాయని కరువు ఉన్నాయని రెండిటికి డబ్బులు తీసుకెళ్ళినటువంటి సమర్థమైనటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు. అంటే అది బాబు గారికి ఉన్నటువంటి కార్యదక్షత. ఈరోజు పక్క రాష్ట్రం వాళ్ళు భయపడతా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉంటే ఎక్కడ ఇవన్నీ తీసుకువెళ్తారో అని. ఏదేమైనప్పటికీ నేను కూడా మీరు కూడా ఇక్కడ రాయలసీమ ప్రాంత వాసులు చాలామంది ఉన్నారు. కడప ప్రాంతంలో మొదటిసారిగా మహానాడు జరుగుతుంది. ఈ రాయలసీమ రతనాల సీమ, రాగాల సీమ, అనురాగాల సీమ. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు కల్పించేటువంటి శక్తి ఉన్నటువంటి యువనేత శ్రీ నారా లోకేష్ గారు. అదేవిధంగా మీరందరూ కూడా చాలా కోపంతో ఉండుండొచ్చు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, కలం పట్టుకున్నవాడు కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చచ్చిపోతాడు, కలం పట్టుకున్నవాడు కలల్ని జయిస్తాడు అని నమ్మేటువంటి సిద్ధాంతం ఉన్నటువంటి వ్యక్తులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఈ రోజున మరి ఈరోజు మీరు ఎంపీలు చూస్తూ ఉంటే గత 5 సంవత్సరాల్లో మీరు చూసిన ఎంపీలు ఎవరు? ఒక నందిగం సురేష్ గారు, అదేవిధంగా ఒక అవినాష్ రెడ్డి గారు, ఒక మాధవ్, ఒక మిథున్ రెడ్డి. మరి ఈ రోజు ఉన్నటువంటి ఎంపీలు ఎలా ఉన్నారు మీరే ఆలోచించండి. ఆ రోజు మిథున్ రెడ్డి గారు ఏమన్నారు? ఒక నిండు సభలో అధికార మదంతో, అవినీతి సొమ్ముతో, ఏకవచనంతో యువతకు స్ఫూర్తి అయినటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి కనీసం చీమకు కూడా అన్యాయం చేయనటువంటి చిరునవ్వుతో చిందించే రామ్మోహన్ నాయుడు గారిని ఏమన్నారో మీ అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తిని ఈ రోజున కేంద్ర మంత్రిని చేసి దేశ విదేశాలు చెప్పుతూ అందరి చేత సెల్యూట్ కొట్టించే విధంగా చేసినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు ఉన్నటువంటి ఎంపీలు ఎవరు? ఒక దగ్గుమళ్ళ ప్రసాదరావు గారు, ఒక కృష్ణప్రసాద్ గారు, ఒక బైరెడ్డి శబరి గారు. ఇలాంటి గొప్ప గొప్ప చదువుకున్న వ్యక్తులందరినీ కూడా రాజకీయాల్లో తీసుకొచ్చారు. వీళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి ఎంపీలందరికీ జగన్మోహన్ రెడ్డి గారు మైన్స్ అప్పచెప్పారు, మందు అప్పచెప్పారు. బాబు గారు ఏమప్పచెప్పారో తెలుసా? ఒక్కొక్కరికి ఒక డిపార్ట్మెంట్ అప్పచెప్పారు. నువ్వు శిశు సంక్షేమ శాఖ చూసుకో అన్నారు, ఒకరికి పోర్టులు చూసుకోమని చెప్పారు. వీళ్ళు ఆ స్కీములన్నీ చదివి వస్తే బాబు గారు వస్తున్నారంటే భయపడేటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మీరు ఈరోజు చూస్తే ఎంపీలందరూ మిథున్ రెడ్డి గారు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు అడ్వాన్స్డ్ బెయిల్ గురించి. మన ఎంపీలు ఎక్కడ తిరుగుతున్నారు? దేశ విదేశాల్లో దేశ ప్రతిష్ట పెంపొందిస్తూ మన దేశంపై పాకిస్తాన్ చేసేటువంటి అరాచకాలని చెప్తూ ఈరోజు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, ఒక బైరెడ్డి శబరి గారు, ఇలా బాలయోగి గారి అబ్బాయి అందరూ ఈరోజు ప్రపంచ దేశాలు తిరుగుతూ ఉన్నారు. ఇది కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఆఖరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంత వాసి కాబట్టి నేను అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా, చంద్రబాబు నాయుడు గారిది కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ నాయకుల సహనాన్ని కానీ మీరు పరీక్షించవద్దు. తరం మారింది, స్వరం మారింది, చరిత్ర మారబోతోంది అని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలని ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్ర సువర్ణాక్షరాలలో మిగిలిపోయే విధంగా మా అణువణువు కష్టపడతామని తెలుగు జాతి ఇచ్చినటువంటి అవకాశాన్ని, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని, అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాల్ని ఎప్పుడు మోసం చేయమని, స్వార్థ ప్రయోజనాలకు వాడుకోమని తెలియజేస్తూ అశేష ప్రజానీకానికి నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం.
థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు, స్ఫూర్తివంతమైన సందేశాన్ని ఇచ్చినందుకు. తర్వాత తీర్మానంలోకి వెళ్లే ముందుగా యువగళం పాదయాత్ర గురించి 2 మాటలు. నడవలేడన్నారు,